గైస్ వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. క్రికెట్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించి ఒక మేజర్ డెవలప్మెంట్ ఉంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో చేస్తాను. విషయం ఏంటంటే ఇన్ని రోజులు మనం క్రికెట్ మ్యాచ్లు ఎక్కడ చూసుకోవచ్చు, ఐపీఎల్ కావచ్చు, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కావచ్చు, ఐసీసీ ఈవెంట్స్ కావచ్చు, ఐదర్ ఆన్ స్టార్ స్పోర్ట్స్ లేదా స్పోర్ట్స్ 18 టెలివిజన్లో, డిస్నీ హాట్స్టార్ ఆర్ జియో సినిమా, మనకి డిజిటల్, ఇవే మేజర్ ప్లాట్ఫామ్స్గా మనకు ఉన్నాయి. సోనీ కూడా ఉంది కానీ సోనీకి ఇప్పుడు ఎక్కువగా రైట్స్ లేవు. సోనీ నౌ ఐ థింక్ దే ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ క్రికెట్ థింగ్, దట్ ఈస్ ఇండియా ఇంగ్లాండ్ వెళ్ళి ఆడుతుంది. వెన్ ఇండియా టూర్స్ ఇంగ్లాండ్, ఆ రైట్స్ మాత్రమే క్రికెట్ సంబంధించి ఉన్నాయి. వేరే గేమ్స్లో ఉన్నాయి వాళ్ళకి, ఫుట్బాల్, వాలీబాల్ ఏంటి చాలా గేమ్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ టైం ఒలింపిక్స్ కూడా వాళ్ళే టెలికాస్ట్ చేశారు. కానీ మేజర్ ప్లేయర్స్ క్రికెట్ సంబంధించి మనకి ఐదర్ స్టార్ ఆర్ జియో, ఈ రెండే కదా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు మెర్జ్ అయిపోయినాయి, రెండు కలిసిపోయినాయి, విలీనం జరిగిపోయింది. దే హ్యావ్ మెర్జ్డ్ అండ్ ఫార్మ్ బికేమ్ వన్ ఎంటిటీ. మేజర్ డెవలప్మెంట్ ఇది. దీని వాల్యూ 70,000 కోట్ల. ఒక మేజర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని వాళ్ళు సెటప్ చేశారు. జాయింట్ వెంచర్ బిట్వీన్ డిస్నీ అండ్ రిలయన్స్. దీంట్లో ఒక 11,500 కోట్లు రిలయన్స్ వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ డీల్. దీనివల్ల వయాకామ్ 18, ది ఎంటర్టైన్మెంట్ ఆర్ ది స్పోర్టింగ్ వింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వింగ్ ఆఫ్ రిలయన్స్, అండర్టేకింగ్ ఆఫ్ రిలయన్స్, అది స్టార్లో మెర్జ్ అయిపోతుంది. సో ఈ రెండు కలిసిపోతుంది. సో ఇన్ ఫ్యూచర్ మనకి ఒకటే ప్లాట్ఫామ్లో మనకి క్రికెట్ చూసే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది క్రికెట్ అది ఐపీఎల్ కావచ్చు, మరేదైనా కావచ్చు. ఇప్పుడు ఐపీఎల్ ఏంటంటే ఐపీఎల్ డిజిటల్ రైట్స్ జియోకు ఉన్నాయి, శాటిలైట్ రైట్స్ స్టార్కు ఉన్నాయి. అయితే ఈ డీల్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఇయర్ ఎండ్ వరకు, లేకపోతే మార్చ్ 2025 లోపల ఈ మర్జర్ అనేది కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ డెక్స్ హ్యావ్ బీన్ క్లియర్, కోర్ట్ అప్రూవ్డ్ మర్జర్ ఇది అని చెప్తున్నారు. సో దీనివల్ల నాట్ ఓన్లీ క్రికెట్ బ్రాడ్కాస్ట్ సంబంధించి కాదు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే ఒక మేజర్ డెవలప్మెంట్. ఎందుకంటే ఈ రెండింటికి కలిపి డిస్నీ అండ్ రిలయన్స్ కలిపితే వాళ్ళకి 120 టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి, 2 లార్జ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అదే డిస్నీ హాట్స్టార్ అండ్ జియో సినిమా. సో ఇవన్నీ కలిసిపోతాయి. దీనివల్ల మరి ఎవరికి లాభం అది కూడా మాట్లాడదు. మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఏమైనా కలవాలంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకొని, మనకి దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా లేకపోతే ఏమైనా లాస్ ఉందా, అది కదా మనకి కావాల్సింది. సో ముందు డీల్ గురించి మాట్లాడు. డీల్ ఏంటంటే ఇప్పుడు రెండు కలిసిపోవడం వల్ల మరి ఎవరి చేతిలో పగ్గాలు ఉంటాయి? జాయింట్ వెంచర్ కదా ఇది. రిలయన్స్ డిస్నీని టేక్ ఓవర్ చేస్తారని ముందు టాక్ వచ్చింది మనకి. ఎందుకంటే డిస్నీ ఇండియా చాలా కష్టాల్లో ఉంది, స్ట్రగుల్ అవుతాం. డిస్నీ స్టార్ తీసుకున్న తర్వాత వాళ్ళకి చాలా నష్టాలు రావడం, చాలా ఇబ్బందుల్లో ఉండడం కనిపించింది. సో డిస్నీ అనేది ఒక గ్లోబల్ బ్రాండ్. సో వాళ్ళు ఇండియాలో దీన్ని వదిలించుకుందాం అన్న పరిస్థితులు కనిపించారు. అయితే టేక్ ఓవర్ కాదు, జాయింట్ వెంచర్. ఇప్పటికీ డిస్నీ స్టేక్ ఉంది దాంట్లో. షేర్ హోల్డింగ్ కనుక మనం చూస్తే 36% షేర్స్ ఆర్ స్టిల్ విత్ డిస్నీ. రిలయన్స్ వాళ్ళకి 46%, రిలయన్స్ కాదు 46% వయాకామ్కి ఉన్నాయి, రిమైనింగ్వి రిలయన్స్ అఫిలియేట్స్కి ఉన్నాయి. సో 60% ఆఫ్ ది షేర్స్, 60%, వాపింగ్ 60% ఆఫ్ షేర్స్ ఆర్ విత్ రిలయన్స్. సో రిలయన్స్ అనండి, వయాకామ్ అనండి, వాళ్ళ చేతిలో మేజర్ షేర్. సో రిలయన్స్ ఈజ్ గోయింగ్ టు కంట్రోల్ దిస్ గ్రూప్. సో టేక్ ఓవర్ కాకపోయినా రిలయన్స్ వాళ్ళ మాటే నెగ్గుతుంది గ్రూప్లో. డిస్నీ వాళ్ళకి షేర్ ఉన్నా కూడా వాళ్ళ షేరు మెజారిటీ షేర్ కాదు. అండ్ ఈ గ్రూప్కి చైర్మన్గా నీతా అంబానీ ఉంటారు, వైస్ చైర్మన్గా ఉదయ్ శంకర్. ఆయన ఈ క్రికెట్ బ్రాడ్కాస్ట్ సంబంధించి చాలా స్టార్లో కానీ తర్వాత ఇక్కడ జియోకి వచ్చి కానీ ఆయన చాలా రెవల్యూషనైజ్ చేశాడు ఆయన. సో స్టార్కి రైట్స్ రావడానికి, తర్వాత జియోకి మేజర్ షేర్ ఆఫ్ క్రికెట్ బ్రాడ్కాస్ట్ రావడానికి ఆయన కారణం. సో హీఈస్ గోయింగ్ టు బి ది వైస్ చైర్మన్, బిగ్ మ్యాన్ ఆఫ్ క్రికెట్ బ్రాడ్కాస్టింగ్. సో ఆయన వైస్ చైర్మన్గా ఉంటారు, చైర్మన్గా నీతా అంబానీ ఉంటారు.
సో అది ఈ గ్రూప్. జియో ఆర్ జీనోదో, అది కదా సామెత, లివ్ అండ్ లెట్ లివ్. కానీ ఇక్కడ జియో అండ్ నాట్ జీనోదో, నహి జీనోదో అదర్స్ ఆల్మోస్ట్ టేక్ ఓవర్ చేసేసి మొనోపలీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు జియో వాళ్ళు. ఇప్పుడు క్రికెట్ బ్రాడ్కాస్ట్ అంతా ఒక్కరి చేతిలోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఎవరికి లాభం? రిలయన్స్ వాళ్ళకి లాభం, నష్టాల్లో ఉన్న డిస్నీకి ఒక మంచి ఊరట, బాగానే ఉంది. బిజినెస్ పరంగా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు గెయిన్. 70,000 కోట్ల వ్యాపారం, నేను చెప్పినట్టుగా 120 ఛానల్స్, 2 లార్జ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ అల్టిమేట్గా వ్యూయర్, మనం ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్ నష్టపోతారేమో అని భయం వేస్తుంది. నష్టపోతారని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, నష్టపోతారు. ఎందుకంటే మీరు చూడండి, డిస్నీగా జియో వచ్చిన తర్వాత ఐపీఎల్ వాళ్ళు తీసుకున్నాక దే గేవ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి ఐపీఎల్ని వాళ్ళు ఎలాంటి ఖర్చు లేకుండా చూపించారు, ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా జియోలో మనం చూసాం ఐపీఎల్. సో ఇంకా చేసేది లేక మనకి వీళ్ళు కూడా ఏం చేశారు, వరల్డ్ కప్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ హాట్స్టార్లో చూడగలిగాం. గతంలో ఏంటంటే సబ్స్క్రిప్షన్ కడితేనే, గతంలో మీరు హాట్స్టార్, జియో రాకముందు హాట్స్టార్లో మీరు ఏ క్రికెట్ చూడాలన్నా యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ చేయకుండా మీకు అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే జియో వచ్చిందో, జియో ఫ్రీ చేసిందో, హాట్స్టార్ కూడా ఫ్రీ చేసింది. సో ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో, కాంపిటీషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మీకు బెనిఫిట్ ఉంటుంది. మీకు యూఆర్ గోయింగ్ టు గెయిన్ వెన్ కాంపిటీషన్ ఇస్ దేర్, మీకు ఆ బెనిఫిట్ ఉంటుంది, మీరు దానివల్ల లాభపడతారు. వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్లో మనకి ప్రైసెస్ తగ్గుతాయి. ఇప్పుడు మొనోపిలీ అయిపోయిన తర్వాత, వాళ్ళకి సిండికేట్గా ఫామ్ అయిన తర్వాత మీకు ఈ ఫ్రీ అనేది భవిష్యత్తులో ఉండదేమో. ఉన్నా కూడా ఏంటంటే మీకు జియో సబ్స్క్రైబ్, మీకు జియో సిమ్ ఉంటేనే మీకు ఫ్రీగా చూసుకోవచ్చు జియో సినిమా, లేకపోతే యూ హ్యావ్ టు పే అండ్ వాచ్ కావచ్చు. సో అన్ని రకాలుగా మనకి ఈవెన్ టెలివిజన్లో మీరు కట్టే ఆ డబ్బులు కూడా వాళ్ళు ఆ ఫీజు కూడా పెంచేయచ్చు. సబ్స్క్రైబ్ చేయాలంటే పలానా ఛానల్కి మీరు దానికి ఎక్కువ అమౌంట్ చేసేయచ్చు, ఎందుకంటే మీకు వేరే ప్లాట్ఫామ్ లేదు. గతంలో ఏంటంటే మీరు ఐపీఎల్ డిజిటల్ చూడాలంటే జియోలో చూసుకోవచ్చు, శాటిలైట్ చూడాలంటే మీరు స్టార్కి వెళ్ళాలి. ఇప్పుడు అలాగే 2 ఒకటే అయిపోయాయి కాబట్టి వాళ్ళు దే కెన్ డిక్టేట్ టర్మ్స్. వాళ్ళు చెప్పినట్టు మనం, ఇంతకుముందు కన్స్యూమర్ చెప్పినట్టు వాళ్ళు విన్నారు. ఇప్పుడు కన్స్యూమర్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు లూజ్ బై దిస్ డీల్ నాకు అనిపిస్తుంది. ఆ భయం ఉంది, ఆ డేంజర్ అయితే ఉన్నది, నాకైతే కనిపిస్తుంది డేంజర్. వీళ్ళు కలిసిపోవడం వల్ల మనకి లాభం కంటే నష్టమే జరుగుతుంది, అంతే కదా. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసిపోయి దే విల్ డిక్టేట్ టర్మ్స్. అది ఇప్పుడే జరుగుతుందా లేదా? జియో సినిమా అండ్ హాట్స్టార్ మర్జ్ అయిపోతాయా? అలాగే దీన్ని కొత్త గ్రూప్ని స్టార్గా ఉంచుతారా, స్పోర్ట్స్ 18 కింద తీసుకొస్తారు? స్టార్ కిందగా రావచ్చు, ఎందుకంటే స్టార్లో వైకామ్ మర్జ్ అవుతుంది కాబట్టి స్టార్ అలాగే ఉంటుంది. ఇంకా మెల్లమెల్లగా ఈ ప్లాట్ఫామ్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. 2 కలిసిపోతాయి ఈ సీజన్లో కాకపోయినా నెక్స్ట్ సీజన్, నెక్స్ట్ ఐపీఎల్కి, లేకపోతే నెక్స్ట్ ఈ వరల్డ్ కప్కి అయితే ఇలాగే ఉంటుంది. అసలు యాక్చువల్గా ఈసారి వరల్డ్ కప్ని స్టార్ ప్రొడ్యూస్ చేయాలి, బట్ ఇట్స్ గోయింగ్ టు బి స్ట్రీమింగ్ విల్ బి డన్ ఆన్ జియో అని చెప్పి అనుకున్నారు. కానీ జియో అండ్ సోనీ వాళ్ళ మేజర్ కంప్లీట్ కాలేదు, అది కోర్టుకి వెళ్ళిపోయింది కాబట్టి అది కుడ్ నాట్ కమ్ త్రూ. కాబట్టి స్టార్లోనే ఈసారి వరల్డ్ కప్స్ కూడా, అంటే ఐసీసీ ఈవెంట్స్ కూడా స్టార్లోనే సబ్ కాంట్రాక్ట్ లాంటిది లేకుండా ఉండే అవకాశం ఉంది. సో మీ మేజర్ క్రికెట్ అంతా కూడా ఐసీసీ ఈవెంట్స్ కానీ, ఇండియా ఆడే డొమెస్టిక్ ఆర్ ఏవే మ్యాచెస్ కానీ, ఐపీఎల్ కానీ మీరు ఒకే గొడుగు కింద ఒకే ప్లాట్ఫామ్లో చూసే పరిస్థితి. అది రిలయన్స్ అండ్ డిస్నీ జాయింట్ వెంచర్. దీనివల్ల నాకైతే మనకి నష్టమేమో అనిపిస్తుంది. లేదు మనకి లాభం అని మీకు అనిపిస్తే దానికి రీజన్స్ ఉంటాయి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ ఎక్స్పర్ట్. మీరు నాకు కామెంట్స్లో చెప్పండి.